హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని వాచ్ చేసినందుకు, అలాగే సపోర్ట్ చేసినందుకు. ఇక్కడ చిన్న పాప లైక్ చేయమంటుంది, ప్లీజ్ తన కోసమైనా లైక్ చేసేసేయండి. ఈ వీడియో వచ్చేసరికి సాటర్డే వీడియో అండి. చూసారు కదా, ముగ్గులతో ఇల్లు నింపేశాను అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా ముగ్గులు పెట్టరు, కానీ నేనైతే ముగ్గులు పెడుతూ ఉంటానన్నమాట. అలాగే సాటర్డే వీడియో కాబట్టి కొంచెం పని అయితే బిజీగా ఉంటుంది. పిల్లలకి తలార స్నానాలు చేయించడాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అందుకే బిజీ అనమాట. ఇక్కడ వచ్చేసరికి సో రోజంతా పని చేసుకొని ఏదో మధ్యలో కొంచెం టైం దొరికింది, కాసేపు కూర్చున్నాను మా వాళ్ళతో అన్నప్పటికీ కాజల్ కూతురు మెహందీ పట్టుకొని వచ్చిందనమాట. మెహందీ పెట్టండి అనేసి. సో తనకైతే ఫుల్గా మెహందీ పెట్టేశాను. మెహందీ పెట్టేసి అక్కడే కొంచెం టైంపాస్ అవి చేసుకొని నలుగురం కూర్చొని మాట్లాడుకొని ఏదో ఉంటాయి కదండి లేడీస్ ముచ్చట్లు, అవి పెట్టుకొని వచ్చేసినాం అనమాట ఇంటికి. ఈ బ్లాగ్ వచ్చేసరికి సో సాటర్డే సాయంత్రం బ్లాగ్ అనమాట. ఇది సాయంత్రం వీడియో. ఈవినింగ్ 6 అయ్యిందంటే చిక్కటి పాలు అయితే వచ్చేస్తాయి అనమాట ఇంటికి. సో మేము ఊరు వాళ్ళ దగ్గర తీసుకుంటాము. రోజు వేస్తారండి పాలు, ఒక్కరోజు కూడా మిస్ అవ్వరనమాట. చాలా చిక్కటి పాలు ఇస్తారు, బాగుంటాయి పాలు. సో ఆ పాలు వచ్చిన తర్వాత నేను మరి సైలెంట్గా ఉంటాను, చక్కగా టీ పెడతాను అనమాట. ఒక పక్క టీ పెడతాను, ఇంకో పక్క పాలు మరగబెడతాను పిల్లలు తాగిపించడానికి. మా వారు వచ్చేటప్పటికి కొంచెం పకోడీ అయినా చేద్దాం అనేసి అయితే పకోడీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఫుల్ చలి నడుస్తుందండి, విపరీతమైన చలి. ఆ చలిలో బండి తిప్పుకొని రాత్రి 8, 9, 7 ఈ టైంలో అయితే వస్తారు. ఏ రోజు ఏ టైంకి వస్తారో తెలియదు అనమాట. సో ఆ రోజు కొంచెం తొందరగా వస్తానని చెప్పారనమాట. అందుకోసమే కొంచెం వేడివేడిగా పకోడీ చేద్దాం అనేసి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇవన్నీ వేసాను, కానీ ఉల్లిపాయలు అయితే లేవు. సో మా వారికి చెప్పాను అనమాట, ఒక 20 రూపీస్ ఉల్లిపాయలు అయితే తీసుకొని రండి అనేసి. అలాగే ఇక్కడ జీలకర్ర చూసారు కదా. సో చాలా వీడియోలో సాల్ట్ చాలా డిజైన్గా వేస్తున్నారనమాట. చాలా పెద్ద పెద్ద వంటలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా వేస్తున్నారు. నేను కూడా ట్రై చేశాను, జీలకర్రని అయితే అలా వేసాను. చాలా మంది పకోడీలో వాము జీలకర్ర అనేది వేయరు, కానీ ఆ రెండు కూడా నేను వేసాను. ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కాబట్టి జీర్ణం అవ్వాలనేసి అయితే వాము జీలకర్ర కొంచెం కొంచెం అయితే యాడ్ చేశాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు 20 రూపాయలు ఉల్లిపాయలు దేనికి సరిపోతాయి అనేసి. సో మాకు సాటర్డే సండే మార్కెట్ పెడతారండి ఇక్కడ వాళ్ళు. సో మేము సండేకి మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలన్నమాట. సో ఈవేళ సాటర్డే కాబట్టి 20 రూపీస్వే తెమ్మని చెప్పాను. బయట అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, అదే మార్కెట్లో అయితే కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫుల్గా ఎతికేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? అదేనండి తినే సోడా అనమాట. ఆ సోడా కోసం వెతుకుతూ ఉన్నాను. మా వారు ఉల్లిపాయలు తెచ్చే లోపల నేను ఈ శనగపిండిని అలాగే ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర అండ్ వాముని వేసి బాగా కలిపేస్తూ ఉన్నాను. కలిపేసి అనమాట ఒక సైడ్లో పెట్టేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కొంచెం అయితే వాము అయితే వేస్తున్నాను, పిల్లలకి జీర్ణం వస్తుంది అనేసి. ఆయిల్ ఫుడ్ కదా నైట్ టైము, అందుకోసమేని. ఇక్కడ చిన్నపాప చూసారు కదా, ఫుల్ డ్యాన్స్ చేస్తుంది. కెమెరా చూసిందంటే ఫుల్ డ్యాన్స్ అనమాట. మీలో ఎంతమందికి పకోడీ ఇష్టం మై డియర్ ఫ్రెండ్స్? ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం పకోడీ. వేడి వేడి ఛాయ్ తాగినట్టుగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోనూ కూలింగ్ టైంలో తాగాలండి, ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎలానో చలికాలం కాబట్టి చాలా బాగుందనమాట. పకోడీ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. పకోడీలో సామాన్లు వేయడం అదేనండి, ఉప్పు కారం వేయడంలో ఉండదండి. పకోడీ చేసేటప్పుడు బాగా పేడించాలి, ముద్ద బాగా పేడించినట్టుగా అయితేనే పకోడీ అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట. ముద్ద కలిపేటప్పుడు బాగా పేడించాలండి. పేడించి ఒక 10-20 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పకోడీ చాలా బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు చేసిన పకోడీ ఇలానే చేస్తానన్నమాట. చూసారా, మీతో మాట్లాడుతుంటూ అలా కలుపుతూ ఉన్నాను. సో ఇలా నేను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే కలిపాను అనమాట. ఇలా కలిపేసి పక్కన పెట్టేశాను. మా వారు వచ్చిన తర్వాత ఉల్లిపాయలను అయితే కట్ చేసి దాంట్లో కలిపేసి వేడివేడి పకోడీ అయితే వేసేసాను. ఇక్కడ చూడండి చిన్నపాప ఏదో ఒక ఆట ఆడుతుంది. సో అది ఏం ఆట అనేసి నేను కూడా వీడియో తీసాను అనమాట. చిన్నపాపకి డోర్ వేసి లోపల పెట్టేసినట్టుగా అయితే కడుపు నిండా ఏదైనా ఫుడ్ పెట్టుకుంటే చక్కగా ఆడుకుంటది అనమాట. ఇక్కడ కప్పగింతలు వేసుకుంటూ టమాటాలు రేగిపళ్ళు తీసుకొని వెళ్ళి ఆ చీరల మీద పెడుతుంది. ఎలాగైతే చక్కగా ఆడుకుంటే నాకు అంతే చాలు అనేసి నేను కూడా విడిచిపెట్టేశాను. కడుపు నిండా ఫుడ్ ఉంటే మాత్రం చక్కగా ఆడుకుంటుంది, లేదంటే మాత్రం రచ్చరంబోలేనమాట. ఆ టైంలో నాతో పెట్టుకుంటే మడత అయిపోద్దే అన్నట్టుగా ఉంటుంది అనమాట యాత్ర. నేను లైవ్ పెడితే తనకంటూ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారండి. చాలా చక్కగా అడుగుతూ ఉంటారు ఈ పాప కోసము. ఇప్పుడు లైవ్ పెట్టడం లేదు కాబట్టి ఎవరు అడుగుతలేరు, కానీ లైవ్ పెట్టామంటే ఈ పాప కోసం చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూసారా, శనగపిండి చక్కగా కలిపి అయితే పక్కన పెట్టేశాను. ఒక పక్క టీ అయితే మరుగుతుంది, ఇంకో పక్క
రేక్కాయలన్నీ తీసి పైన పెడుతుంది, చైర్ల మీద వేస్తుంది. నేనేమో ఆ రేక్కాయలు ముగ్గుతాయేమో అనేసి ఉంచాను, కానీ పాప అయితే పడేస్తూ ఉంది. క్యారేజ్ కప్పులో టీ మరగబెడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? కాదండి. సో క్యారేజ్ కప్పు పోయిందనమాట. ఆ కప్పు ఎందుకు వేస్ట్గా పోవడం, మేము ఉన్నదే ఇద్దరం కాబట్టి అందులో టీ మరగబెడుతూ ఉంటాను. ఈ ఛత్తీస్గఢ్లో మాకంటూ చుట్టాలు ఎవరు లేరు, ఎవరు రారులేండి. అంతకు తోడు మేము ఏ రోజు ఎక్కడ ఉంటామో మాకే తెలియదు అనమాట. అందుకోసమే ఇంక నేను ఆ క్యారేజ్ కప్లో టీ పెడుతూ ఉంటాను, ఆ టీ గిన్నెలో పాలు మరగబెడుతూ ఉంటాను. మొన్న స్మార్ట్ బజార్కి వెళ్ళేటప్పుడు వీడియో అనేది పెట్టాను కదండి, అక్కడే ఈ గ్లాసులు అనేవి తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా నచ్చాయి నాకు. జస్ట్ 99 రూపీస్కి 6 పీసెస్ అయితే వచ్చాయి. చాలా రోజుల నుండి ఒక మ్యాటర్ మీతో చెప్తూ వచ్చాను కదా ఫ్రెండ్స్, అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, తొందరలో నెల్లూరు అయితే రాబోతున్నాము అనే మ్యాటర్ అయితే చెప్పాను కదా. అలాగే మా వారు కూడా 2 మంత్స్ అక్కడే డ్యూటీ చేశారు కదండి. ఇప్పుడు పాప బర్త్డే కోసమే రాలేదండి, ఏకంగానే వచ్చేసారు ఆయన. నెల్లూరులో జాబ్ అనేది మనకు సెట్ కాలేదు, మళ్ళీ ఇక్కడే సెట్ అయ్యిందనమాట. అందుకోసమే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఫిక్స్ అయిపోయారు. ఆయన ఆల్రెడీ జాయినింగ్ అయిపోయారు, జాబ్లో జాయినింగ్ అయ్యి కూడా డ్యూటీలు చేస్తున్నారు. అండ్ నాకు కూడా మనశ్శాంతి అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. చాలాసార్లు నిజంగా ఎలా అంటే నా పొజిషను ఆయన లేకపోతే ఇంక నేను ఏనికి పనికి రానా ఏమో అన్నట్టుగా అయిపోయింది అనమాట. పిల్లల పరిస్థితి బాగలేక, నాకు బాగలేక ఇంకా చాలు, ఇంక నేను కూడా ఓపిక 2 నెలలు పట్టి ఇంకా నేను కూడా పిలిచేసాను అనమాట. ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందమా, నలుగురు మొక్క దగ్గరే ఉందమా అనేసి అయితే లాస్ట్ ఫైనల్గా నేనే పిలిపించేశాను. నేనైతే పిల్లల్ని చూసుకొని ఒక్కదాన్ని ఈ ఛత్తీస్గఢ్లో ఉండాలంటే అస్సలు నా వల్ల కావడం లేదు, కుదరడం లేదు అనేసి అయితే మా వారికి చెప్పేశాను. ఎందుకంటే పరిస్థితులు కూడా అలానే మారిపోయాయి ఫ్రెండ్స్. పిల్లలకు బాగలేకపోవడం, నాకు బాగలేకపోవడము, అండ్ ఈ కూలింగ్ క్లైమేట్ మాకు సెట్ అవ్వకపోవడము, ఇవన్నీ చూసి ఇంక నేను ఓపిక పట్టి ఇంకా నా వల్ల అవ్వదు అనేసి అయితే చేతులు ఎత్తేసాను అనమాట. సో పాపం ఎంత ఇబ్బంది పడుతుందేమో, అంటే నాకు చాలా ఓపిక అనమాట. ఏ పనికైనా ఓపిక పట్టి కూర్చుంటాను, కానీ నాకు అప్పటికే ఓపిక నశించింది, అందుకే చెప్పేశాను అనమాట. సో ఆయన కూడా వచ్చేసారు. ఇప్పుడైతే డ్యూటీలో అయితే జాయినింగ్ అయిపోయారు, డ్యూటీ చేస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటికైతే ప్రజెంట్ ఇలా నడుస్తుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఈ విషయం కూడా షేర్ చేయాలని షేర్ చేస్తాను. నిజంగా ఆర్మీ అన్నలకి, ఆర్మీ వదినలకి సెల్యూట్ చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. 2 మంత్స్కి నేను ఇలా అయిపోయాను. వాళ్ళు సంవత్సరాలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది కూడా అసలు మనం ఊహించడానికే చాలా కష్టం అనమాట. నిజంగా వదినలు, అన్నలు మనస్ఫూర్తిగా మీకు సెల్యూట్ చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మా వారైతే ఆఫీస్ నుండి వచ్చేసారండి. ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి పిల్లలు ఇద్దరు చూశారు కదా, చక్కగా ఆయన దగ్గరికి అయితే చేరిపోయారు. సో చిన్న పాప ఎంజాయ్మెంట్ చూశారు కదా, చేతులతో ఫుల్ డ్యాన్స్ అయితే వేసేస్తుంది. అలాగే పెద్ద పాపకి ఏమేమి కావాలనేది ఆర్డర్లు అయితే ఇస్తుంది అనమాట. సో నోట్ బుక్స్ ఏవో అయిపోయినాయి అనేసి అయితే వచ్చి రాగానే వాళ్ళ డాడీకి చెప్పేస్తూ ఉంది. నోట్ బుక్స్ కాదండి, రిపబ్లిక్ డే రోజు కదా, సో రిపబ్లిక్ డే వస్తుంది కదా డాడీ, నాకు ఇవి కావాలి, అదే జెండా కావాలి, రిబ్బన్స్ కావాలి, అవన్నీ అనేది లిస్ట్ ఇస్తూ ఉందన్నమాట. సో వెళ్దాం అమ్మ, నేను కొంచెం స్నానం చేసి రెడీ అయినాక వెళ్దాం అనేసి అయితే వాళ్ళ నాన్నగారు అంటున్నారనమాట. సో ఇంత చలిలో వచ్చారు కాబట్టి మళ్ళీ టీ వేడి చేస్తున్నాను. టీ వేడి చేసి వేడివేడిగా టీ ఇస్తున్నాను. ఇంకొక పక్క అయితే వేడి నీళ్ళు పెడుతున్నాను అనమాట స్నానం చేయడానికి. ఆయన డ్యూటీ నుండి రాగానే స్నానం అనేది చేస్తారనమాట. ఎందుకంటే కొయిలా డ్యూటీ కాబట్టి, సో పిల్లలు దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, అందుకోసమే ఇంకా వచ్చి రాగానే స్నానం అనేది ఆచరిస్తారనమాట, అదే చేస్తారు. మేము నెల్లూరు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి మన ఆంధ్ర చదువులు అవి దొరుకుతాయి అనేసి ఆశించామన్నమాట మెయిన్. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ హిందీ అలాగే ఇంగ్లీష్ మీడియం మాత్రమే పిల్లలకి స్టడీ అనేది వస్తుందన్నమాట. సో తెలుగు మీడియం అనేది లేదు. అలాగే మా ఊరికి వెళ్ళాలన్నా సరే చాలా దగ్గర పడుతుంది కదా, ఇక్కడ నుండి వెళ్ళాలంటే మాత్రం చాలా దూరం పడుతుంది. అందుకోసమే ఇంకా మేము అనుకున్నాం ఏంటంటే నెల్లూరు నుండి మనకి ఆఫర్ వచ్చింది కాబట్టి ఇంకా అక్కడే ఉందాం, అక్కడే ఫిక్స్ అయిపోద్దాం అనేసి అయితే అనుకున్నాము. కానీ అది అవ్వలేదన్నమాట. సో మళ్ళీ ఇక్కడే ఈ ఛత్తీస్గఢ్లోనే ఉంటున్నాము. నెల్లూరు దగ్గరలోనే మంచి దేవుళ్ళ గుడులు ఉన్నాయి కాబట్టి సో దర్శనానికైనా వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా ఆలోచించాము. అదేనండి తిరుపతి అలాగే విజయవాడ ఇవన్నీ దగ్గర సర్కిల్లోనే ఉంటాయి కదా, సో అలా మనం దర్శనం చేసుకొని రావచ్చు, అలాగే కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టుగా మేము ఆలోచించి నెల్లూరు వెళ్ళిపోదాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాము. కానీ భగవంతుడైతే మళ్ళీ ఆ ఛాన్స్ అనేది రానివ్వలేదన్నమాట.
జరిగినా మన మంచి గురించే అనేసి ఆలోచించుకున్నాము. ఇంకా సర్లే అనేసి ఇక్కడే ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసరికి మా వారు వచ్చి ఉల్లిపాయలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఉల్లిపాయలను కట్ చేసి మళ్ళీ ఆ శనగపిండిలో కలిపేసి ఇప్పుడైతే వేడివేడి పకోడీలు అయితే వేస్తున్నాను. ముందైతే టీ అయితే ఇచ్చేసాను మై డియర్ ఫ్రెండ్స్. పకోడీ టేస్ట్గా వస్తుందా లేదా అనేది ఇక్కడే మనకు తెలిసిపోద్ది అనమాట. సో పకోడీని ఈ శనగపిండిని ఆయిల్లో వేసినప్పుడు ఇలా పైకి తేలిపోయినట్టుగా అయితే మాత్రం పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది అనమాట. ఎందుకు అనుకుంటున్నారు? మనకి ఈ పకోడీ చాలా బాగా రావాలి అంటే ఈ శనగపిండిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపిన తర్వాత పకోడీ అనేది బాగుంటుంది అనమాట. చాలామంది ఉప్పు కారం కలిసింది కదా, నీళ్ళు కలిపేసాం కదా అన్నట్టుగా వేసేస్తున్నారు. అలాంటప్పుడు ఆ పకోడీ చాలా గట్టిగా వస్తుంది అనమాట. కానీ బాగా పేడించినట్టుగా అయితే మాత్రం తింటుంటే చాలా బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఏదో తెలిసినట్టుగా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టుగా వీడియోలు చేస్తూ పెడుతున్నాను అనమాట. ఇంకా చాలా మందికి డౌట్లోనే ఉన్నారనమాట. ఈ పిల్ల ఎంత కష్టపడి వీడియోలు చేస్తుంది కదా, ఒక్క రూపాయి అయినా వస్తుందా లేదా అనేసి చాలామంది వెయిటింగ్లోనే ఉన్నారు. సో నేను కానీ ఇందులో సక్సెస్ అయినట్టుగా అయితే ఇంకా చాలామంది ఇందులోకి వస్తారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మర్చిపోకండి. చూసారు కదా, మీతో మాట్లాడుతూ చాలా టేస్టీ అయిన పకోడీ చక్కగా చేసేసానమాట. సో బయట కొనుక్కునే కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నట్టుగా అయితే చాలా తక్కువ డబ్బులతోనే ఎంత బాగా కడుపు నిండా తినొచ్చు అనమాట. చూసారా ఎంత చక్కగా తింటున్నానో, కుంభకరుడు తినేటట్టుగా తింటున్నాను అనమాట. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అనేసి ఈ పకోడీ మొత్తం నేనే తినేటట్టుగా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆడవాళ్ళు గట్టిగా తినాలి అనేసి అయితే ఒక సినిమాలో విన్నాను అనమాట. అందుకోసం ఇంకా గట్టిగా తింటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.